మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా వచ్చే కొద్ది రోజుల్లో ఇరాన్ని అటాక్ చేయబోతుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనకు తెలుసు, గత కొన్ని వారాలుగా ఇరాన్లో విపరీతమైన అలజడులు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా కుంగిపోయింది. అంతేకాదు ఇరాన్లో పొలిటికల్ అన్రెస్ట్ కూడా బాగా పెరిగింది. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి భారీగా హెచ్చరికలు చేస్తారు. ప్రత్యేకంగా అమెరికాకు చెందిన టాప్ నాచ్ యుద్ధ నౌకలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వచ్చేసాయంట. అయితే అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఇరానియన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన ఒక మాట చెప్పారు. ఒకవేళ కనుక ఇరాన్ని అటాక్ చేస్తే అది మొత్తం ప్రపంచానికే ప్రమాదం అని చెప్పి ఆయన డొనాల్డ్ ట్రంప్ని బెదిరిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం ప్రపంచంలోనే భారీ భారీ యుద్ధ నౌకలన్నీ సరే మీ దగ్గరికి వచ్చేసాయి, ఎవరు చెప్పేది నిజమవుద్దో చూద్దాం. ముఖ్యంగా ఇరాన్ కనుక తన మాట వినకపోతే, దౌత్యానికి రాకపోతే వచ్చే 2 రోజుల్లో ఇరాన్ ఏం చవి చూస్తుందో వేచి చూడండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయతుల్లా ఖమేనీకి హెచ్చరిక జారీ చేశారు. ఈ టైంలో అసలు మనం చూస్తే కనుక 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో వచ్చిన తర్వాత ఇరాన్లో చాలా రిజిడ్ చట్టాలు వచ్చేసాయి, ఇస్లామిక్ లాస్ అని. దాంతో అక్కడ మహిళా హక్కులను కూడా కాలు రాస్తున్నారు. అంతేకాదు అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఏదైతే అమెరికా ఇంతకు ముందు ఇరాన్ పైన విధించిన శాంక్షన్స్ ఉన్నాయో వాటి వల్ల ఇరాన్ దగ్గర ఎవరు చమురు కొనుక్కోవట్లేదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా చితికిపోయిందనమాట. ఈ టైంలో ఇరాన్ చెప్పిన మాట వినాలని చెప్పి, అంతేకాదు ఇరాన్ ప్రస్తుతానికి ఈ ఏదైతే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉందో దానికి సంబంధించి అసలు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారన్న డౌట్తో చాలా మంది ఉన్నారనమాట. అసలు ఇరాన్ ఇంత న్యూక్లియర్ ప్లాన్ ఎందుకు ముందుకెళ్తుంది అనే దాని మీద కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ టైంలో అమెరికా ఇరాన్ పైన చాలా పెద్ద, అంటే గత కొన్ని మాసాల క్రితం అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. కొన్ని న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, ఇరాన్ యొక్క కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ కావచ్చు, అమెరికా వాటిని అటాక్ చేసింది అనమాట. అయితే ప్రస్తుతం ఇరాన్ ఇంకా కూడా అమెరికాని బెదిరిస్తూనే ఉంది. అంతేకాదు ఇరాన్ సంబంధించి అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్లో అన్రెస్ట్కి, ఇరాన్లో రాజకీయ అనిశ్చితికి డొనాల్డ్ ట్రంపే కారణం అని చెప్పి ఆయన భావిస్తూ డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరిక చేశారు. ఒకవేళ కనుక యుద్ధం మొదలవుతే ప్రపంచం కూడా నాశనం అయిపోద్ది, పెద్ద యుద్ధం వచ్చిందని చెప్పి. అయితే డొనాల్డ్ ట్రంప్ అలాంటి బెదిరింపులకి నేను అస్సలు భయపడను, 2 రోజుల్లో నువ్వు నిజమో నేను నిజమో తేల్చేసుకుందాం, నీ మాట నిజమవుద్దో నా మాట నిజమవుద్దో అని చెప్పి ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు.